ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడే పరిస్థితి తీసుకువస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో కళాశాలలు, పాఠశాలల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడితే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని ఆదేశించారు. ఫీజులు వసూలు చేయడం తప్ప పిల్లల బాధ్యత తమది కాదని విద్యాసంస్థలు భావిస్తే కుదరదని స్పష్టం చేశారు. స్కూళ్లు, కళాశాలల దగ్గర కిరాణా దుకాణాల్లో గంజాయి, చాక్లెట్లు విక్రయిస్తే సంస్కృతి కనిపిస్తోందని, అలాంటి వాతావరణం ఉంటే విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సో డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా అటు ఏపీ ఇటు తెలంగాణ గవర్నమెంట్స్ రెండూ కూడా తమ దూకును ప్రదర్శిస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలపాలన్న పట్టుదలతో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్న పరిస్థితి. ఒకవైపు దీనిపైన అవేర్నెస్ తీసుకొస్తూనే మరోవైపు కట్టడికి పూర్తిగా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో నామాత్రంగా ఉన్న టీజీ న్యాబ్ను ఇప్పుడు ఈగల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ అంటే ఏదైతే అలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటూ ఈగల్ ఈ వ్యవస్థ పూర్తిగా కేవలం డ్రగ్స్ నియంత్రణ, అంటే ఎక్కడ డ్రగ్స్ అనుకోండి, మాదక ద్రవ్యాలు అనుకోండి, గాంజా, డ్రగ్స్ ఇలాంటివన్నింటినీ కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది, పూర్తి నిఘా ఉంటుంది. కట్టుదిట్టమైన చర్యలతో యాక్షన్లోకి దిగే పూర్తి స్వేచ్ఛను ఈగల్కు తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టింది. మరోవైపు పొరుగు రాష్ట్రంతో కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది. గతంలో ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని చర్చించిన సమావేశంలోనే దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు. ఎందుకంటే ఏపీ నుంచి కొంత గాంజా రాష్ట్రంలోకి వస్తుందన్న సమాచారం గతంలో చాలాసార్లు బయటపడిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సరిహద్దులను, స్టేట్ సరిహద్దులను పూర్తి స్థాయిలో నిఘా నియంత్రణలో ఉంచడం, జాయింట్ యాక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో నిరంతర నిఘాతోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరిహద్దులతో పూర్తి నిఘా ఉంటుంది. స్టేట్లోకి రాకుండా ఉండడంతో పాటు స్టేట్లోకి వచ్చిన వాటిపై కట్టుదిట్టమైన చర్యలు, అంటే కఠినంగా వ్యవహరించడం అన్నది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేసులు, అదేవిధంగా శిక్షలు భారీగా ఉండడం, వీటన్నిటిని అంటే భవిష్యత్తులో మత్తు డ్రగ్స్ అంటేనే ఒక వెన్నులో వణుకు పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఈగల్ను బలోపేతం చేయడంతో పాటు మరోవైపు స్టార్ క్యాంపెయిన్, ముఖ్యంగా యూత్ పైన భారీగా ప్రభావం చూపే సినిమా హీరోల ద్వారా కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి సంబంధించిన ప్రచారాన్ని చేపించబోతున్నాం. నిన్న కూడా మనం చూసాం. నిన్న జరిగిన ప్రోగ్రాంలో ఇద్దరు సినిమా హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండలు కూడా హాజరు కావడం, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తాము సైతం అంటూ వారు కూడా నిలవడం అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఒక రకంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ముఖ్యంగా యువతలో తప్పుదారి పెడదోరు పట్టే యువతలో చైతన్యం నింపే దిశగా ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఎక్కడైతే డ్రగ్స్, గాంజా ఉంటుందో వాటన్నింటి కూకటి వేలతో పెగిలించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ కొండల్.